హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అది హైవే రోడ్డు. ఆ కారు వేగంగా 120 కిలోమీటర్ల స్పీడ్లో దూసుకు వెళ్తుంది. డ్రైవర్ చాలా హుషారుగా కారు నడుపుతున్నాడు. హైవేను చూస్తూ హుషారుగా కారు నడుపుతున్నాడు. వచ్చిపోయే వాహనాలను నిశితంగా గమనిస్తున్నాడు. కానీ సడన్గా ఏమైంది? ఆ కారు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ మెలకుగానే ఉన్నాడు. డ్రైవర్ అది నిశితంగా చూస్తున్నాడు. అయినా కారు ఎందుకు ప్రమాదానికి గురైంది? ఈ ఒక్క కారే కాదు, హైవేలపై అనేక వాహనాలు, భారీ వాహనాలు కూడా డ్రైవర్ మెలకువగా ఉన్నా సరే ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు హైవేలపై ఏం జరుగుతుంది? హైవేలపై ఆ వాహనం జరుగుతుంది, వశీకరణ జరుగుతుంది. డ్రైవర్ ఎంత చాకచక్యంగా, ఎంత అద్భుతంగా డ్రైవింగ్ చేస్తున్నా సడన్గా ఎక్కడో వాహనం పల్టిపోతుంది. దీని ప్రభావం వశీకరణం. ఎస్, హైవేలపై, ప్రధాన రహదారులపై వశీకరణం కొనసాగుతుంది. ఏదో తెలియని శక్తి డ్రైవర్లను అప్రమత్తత నుంచి కిందికి దిగజార్చి ఆ కారు కానీ ఆ వాహనం కానీ ప్రమాదానికి గురయ్యేలా కారణం అవుతుంది. అంటే వశీకరణం. డ్రైవర్ ట్రాన్స్ కోల్పోతున్నాడు. డ్రైవర్ కారు నడుపుతున్నట్టే ఉంటాడు, కానీ ప్రమాదం జరిగిపోతుంది. ఇది ఎలా జరుగుతుంది? ఎస్, హైవేలపై వశీకరణ జరుగుతుంది. డ్రైవర్లు అప్రమత్తత కోల్పోతున్నారు. బాగా మెలకువగా ఉన్న, నిద్రపోయినట్టుగానే యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు. ఏం జరుగుతుంది? నిపుణులు దీన్ని హైవే హిప్నాసిస్ అంటున్నారు. ఈ అవస్థలో కార్లు కానీ వాహనం కానీ వేగంగా వెళ్తుంటుంది. డ్రైవర్ మెలకువగానే ఉంటాడు. చాలా చాకచక్యంగా వాహనం నడుపుతుంటాడు. విశాలమైన రహదారి, పెద్దగా ట్రాఫిక్ ఉండదు. కంటి చూపంతా రహదారిపైన ఉంటుంది, కానీ కంటి చూపు రహదారిపై ఉంటుంది, కానీ మెదడు మాత్రం అది నిక్షిప్తం చేసుకోదు. ఎస్, ఇదే హైవే హిప్నాసిస్. కంటి చూపు చూస్తున్నా కానీ దాని సంకేతాలు మెదడుకు చేరుకోవు. ఫలితంగా డ్రైవర్ మెలకువగా ఉన్న ఆ కారు కానీ ఆ వాహనం కానీ ప్రమాదానికి గురవుతుంది. ఎస్, గణాంకాలు చెప్తున్న దాని ప్రకారం రహదారులపై దాదాపు 10 నుంచి 20% వరకు రోడ్డు ప్రమాదాలు హైవే హిప్నాసిస్ కారణంగానే జరుగుతున్నాయట. ఎస్, రోడ్లు విశాలంగా ఉంటాయి, లైట్లు వెలుగుతుంటాయి, అంతా స్పష్టంగా కనబడుతుంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండదు. ఆ వాహనం సాఫీగా వెళ్తుంటుంది. ఇదే అవస్థ హైవే హిప్నాసిస్కు కారణమవుతుందట. డ్రైవర్కు చేసేది ఏముండదు, డిస్టర్బెన్స్ ఉండదు, క్లచ్ నొక్కేది ఉండదు, స్టీరింగ్ తిప్పేది ఉండదు. అలా వాహనం వెళ్తూనే ఉంటుంది. అప్పుడు కంటి చూపు అయితే రోడ్డుపైనే ఉంటుంది, కానీ మెదడు పనిచేయడం మానేస్తుంది. అంటే రోడ్డుపై ఉన్న సంకేతాలను మెదడు స్వీకరించదు. ఈ అవస్థలో డ్రైవర్ మెలకువగా ఉన్నట్టు ఉంటాడు, కానీ ప్రమాదానికి కారణమవుతాడు. ఇలా తరచుగా హైవేలపైన ప్రమాదాలు జరుగుతున్నట్టు నిపుణులు గుర్తించారు. హైవే హిప్నాసిస్ కారణంగా డ్రైవర్లు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. డ్రైవింగ్ చేస్తున్నామనే ఫీల్ అవుతుంటారు, కానీ వాహనం ఎటో వెళ్ళిపోతుంది. ఎందుకంటే మెదడు రోడ్డుపై డ్రైవింగ్ సంకేతాలను స్వీకరించదు. ఈ అవస్థ కారణంగానే చాలామంది ప్రమాదాలకు కారణమవుతున్నారట. మరి ముఖ్యంగా హైవేలపై స్పీడ్గా వెళ్ళే వాహనాలు ఈ హైవే హిప్నాసిస్కు గురవుతున్నాయట. అంటే రోడ్డుపై ఎంత స్పీడ్గా వెళ్తున్నా, ట్రాఫిక్ ఉన్నా లేకున్నా డ్రైవర్ అప్రమత్తతగా ఉండాలి. డ్రైవర్ కనీసం పక్క వాళ్ళతో మాట్లాడుతుండాలి. డ్రైవర్ కనీసం ఓ 10 నిమిషాలు ఎక్కడైనా ఆగి నిలబడి చాయో ఇంకేదో కాస్త రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు మెదడుకు సంకేతాలు సరఫరా, ఆ అవస్థ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ హైవే హిప్నాసిస్ చాలా ప్రమాదకరం. మనకు తెలియకుండానే మనల్ని ఆవహిస్తుంది. మనం ప్రమాదానికి గురయ్యే అవకాశాలు కల్పిస్తుంది. అంటే హైవే హిప్నాసిస్ ఒక వశీకరణం లాంటిదే.